ఐరా కోసం ఇంకొక బ్రేక్ఫాస్ట్ చేశాను. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉంటుంది. తొందరగా కూడా అయిపోతుంది. ముందుగా ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని, అందులో బాదం పప్పు, అలాగే జీడిపప్పు వేయండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి. ఆ తర్వాత అవి బాగా ఫ్రై అయ్యాక అదే ప్యాన్‌లోకి కొంచెం గోధుమ రవ్వ కూడా తీసుకొని, దాన్ని కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు చల్లారబెట్టి ఒక మిక్సీ జార్‌లోకి ఇవన్నీ వేసి మంచిగా గ్రైండ్ చేయాలి. అండ్ అలాగే దీంట్లోకి స్వీట్నెస్ కోసం నేనైతే కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర డేట్స్ ఉంటే ఒక డేట్ వేసినా సరిపోతుంది. అది ఎనఫ్ పిల్లలకి. తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని అందులో వేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. అలాగే అది ఉండలు కట్టుకోకుండా బాగా పేస్ట్ లాగా ఉండేలాగా చూసుకోండి. ఉండలు కడితే అస్సలు తినబుద్ధి కాదు, పిల్లలు కూడా తినలేరు. ఇలా ఒక మంచి థిక్ పేస్ట్ లాగా వచ్చినాక సర్వ్ చేసేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఒక పూటకి మంచిగా సెట్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.